అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అని ఇవ్వడం జరిగింది. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆగస్టు 27వ తేదీ వరకు అవకాశం కల్పించడం అనేది జరిగింది. 200 ఫైన్తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి BA యానిమేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం అని ఇచ్చినాడు. చేవెళ్ళలోని BC గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో BA యానిమేషన్ VFX కోర్సులో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు BC గురుకుల వెబ్సైట్ నుంచి అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత స్కాన్ ఇమేజ్ని mjpanimation45@gmail.com ఈమెయిల్ చేయాలని తెలియజేస్తున్నారు. అలాగే ఆ దరఖాస్తును MJPTWR స్కూల్ మియాపూర్ మోడల్ కాలనీ చేవెళ్ళ రంగారెడ్డి చిరునామాకు పోస్ట్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఆ నెంబర్లు కూడా ఇచ్చినాడు, కావాలంటే నోట్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఏపీ IIITకి సంబంధించి IIITలోని సీట్ల భర్తీకి 2వ జాబితా విడుదల అని ఇవ్వడం అనేది జరిగింది. ఐపీలోని RJKT పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో తొలి విడత కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన 753 సీట్ల భర్తీకి సెకండ్ లిస్ట్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ నెల 9 నుంచి 2వ విడత కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏ సర్టిఫికేట్లు కావాలి, ఏమైనా దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు సిద్ధంగా వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా టెట్కు 4.27 లక్షల మంది దరఖాస్తులు ఇచ్చినాడు. ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి 4,27,300 మంది అప్లై చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 3 నుండి 10వ తేదీ వరకు ఈ టెట్ పరీక్షలు అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి పరీక్ష పూర్తయిన మరుసటి రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తామని, ఫైనల్ కీ వచ్చేసి అక్టోబర్ 27వ తేదీన విడుదల చేస్తారని తెలియజేస్తున్నారు. టెట్ ఫలితాలను నవంబర్ 2వ తేదీన వెల్లడిస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.